88ാമത് ശിവഗിരി തീർത്ഥാടനത്തിലെ 6ാം ദിവസമായ ഇന്ന് വ്യവസായം എന്ന വിഷയത്തിലുള്ള പ്രഭാഷണങ്ങളാണ് പുരോഗമിക്കുന്നത്. അടുത്ത പ്രഭാഷണത്തിലേക്ക് ഡോക്ടർ ആൻഡേ സത്യം ബെസ്റ്റ് ടീച്ചർ അവാർഡ്, ബെസ്റ്റ് റിസോഴ്സ് പേഴ്സൺ അവാർഡ് എന്നിവ കരസ്ഥമാക്കിയ സാമ്പത്തിക വിദഗ്ധൻ. സ്വാഗതം ചെയ്യാം ഏറെ ആദരവോടും അഭിമാനത്തോടും സ്നേഹത്തോടും കൂടി 88ാമത് ശിവഗിരി ആഗോള ഓൺലൈൻ തീർത്ഥാടനത്തിലെ വ്യാവസായിക സമ്മേളനത്തിലേക്ക് ഡോക്ടർ ആൻഡേ സത്യം. శ్రీనారాయణ గురుధర్మ ప్రచన్న సభ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2020 సంవత్సరానికి ప్రతి ఏటా కేరళలోని శివగిరి తీర్థయాత్రలు జరుపుతున్న క్రమంలో నిర్వహించే మహాసభలకు ప్రపంచం దేశ నలుమూలల నుండి కూడా అనేక మంది వక్తలు అనేక రంగాలపై ప్రసంగిస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ 2020 సంవత్సరంకు గాను ఈ కరోనా వల్ల ఈ సభల్ని వాయిదా వేయడం జరిగింది. అయితే శ్రీనారాయణ ధర్మసంఘం ట్రస్టు కేరళ వారు ప్రతి రాష్ట్రంలో ఉన్న గురుధర్మ ప్రచన్న సభ అనుబంధ సంస్థల్ని ఆయా రాష్ట్రంలో ఆయా రాష్ట్ర భాషల్లో ప్రాంతీయ భాషల్లో శ్రీనారాయణ గురించి మరియు వివిధ అంశాల గురించి ప్రసంగాలని ఆయా వక్తల ద్వారా మాట్లాడించి పంపమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు డాక్టర్ అందే సత్యం గారు, ఈయన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే ఈయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అనేక రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు. దాదాపుగా 3000 సెమినార్లలో పాల్గొన్నారు. ఆయన 50 ఆర్టికల్స్ని ఆయన ప్రచురించారు. అలాగే 15 రీసెర్చ్ పేపర్లను కూడా ఆయన ప్రచురించారు. 6 పుస్తకాలను రచించారు. అలాగే కొన్నిటికి ఆయన మళ్ళీ కో ఆథర్గా రచయితగా కూడా ఆయన కొనసాగారు. ఈ సందర్భంగా డాక్టర్ అందే సత్యం గారు వ్యవసాయ పరిశ్రమలు మరియు వాణిజ్యం గురించి మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. మన కేరళలో ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన కరోనా ప్రభావం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ప్రజల పాత్ర ఎలా ఉందని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైరస్లు ఈ ప్రపంచ పరిణామ క్రమంలో అనేక రకాల వైరస్లు వస్తున్నాయి. సార్స్ వైరస్ వచ్చింది, ఇంకా ఇతర వైరస్లు వచ్చాయి. ఇప్పుడు సార్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కరోనా వైరస్ వచ్చింది. సరే, ఇది చైనాలో పుట్టిందని చెప్పేసి, చైనా నుంచి వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ అయిందని చెప్పేసి అమెరికా ఆరోపిస్తుంది. చైనా వచ్చింది వాస్తవమే, కానీ ఇతర దేశాల నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటి ద్వారానే వచ్చిందని చెప్పేసి చైనా కౌంటర్ జవాబు ఇస్తూ ఉంది. మొత్తం మీద ఏది ఏమైనా ఈ వైరస్ వచ్చింది వాస్తవం. ఇది ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం గత ఈ 100 సంవత్సరాలు, ఈ శతాబ్దంలో ఏ కారణం ప్రభావితం అంత చేయనంత ప్రభావం ఇవాళ కరోనా వైరస్ ప్రభావం చూపింది. దీనివలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఎందుకంటే అన్ని దేశాలు ఎక్సెప్ట్ యుఎస్, కరోనా ఎరప్ట్ అయినటువంటి అన్ని దేశాలు కూడా లాక్డౌన్ ప్రకటించి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాయి. దీనికి ఇప్పటికీ ఇంకా వ్యాక్సినేషన్ లేనప్పటికీ సోషల్ డిస్టెన్స్ పాటించి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించి, దీన్ని తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కొన్ని యాంటీబయాటిక్స్ ఇతర వాడుతూ సాధ్యమైనంత మేరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా దీనివలన దరిదాపు 5 లక్షల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 2 లక్షలు క్రాస్ అయింది. తర్వాత దరిదాపు ఇప్పటికి కూడా చాలా దేశాల్లో ఇది ఒక సమస్యగా ఉంది. సెకండ్ వేవ్ కూడా వస్తుందని చెప్పేసి మనం అక్కడక్కడ యూరోప్ దేశాల్లో వచ్చినటువంటి ఎరప్షన్ తోటి మళ్ళీ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నాం. ఈవెన్ టుడే అమెరికాలో రోజుకు 2 లక్షల మంది ఈ కరోనా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు. సరే, భారతదేశంలో
ఈ మధ్య కాలంలో ఇది 25-30 వేలకు తగ్గింది. ఇక్కడ కూడా మరణాలు 1,00,000కు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీనివలన లాక్డౌన్ ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఇలా స్తంభించిపోవడం వల్ల మానవుల జీవితం అస్తవ్యస్తమైంది. ఇవాళ ప్రపంచ జీడిపి $87 ట్రిలియన్. అందులో అమెరికా స్టూడ్ ఫస్ట్ విత్ $21 ట్రిలియన్ అండ్ సెకండ్ చైనా విత్ $14 ట్రిలియన్ అండ్ థర్డ్ ఈస్ ది జర్మనీ అండ్ జపాన్. అవర్స్ ఈస్ ఫోర్త్ ఎకానమీ, $2.8 ట్రిలియన్ ఎకానమీ. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించి ఇవాళ ఎదుర్కొంటా ఉన్నాయి. అయినప్పటికీ ఈ కరోనా రాకముందే అంటే December 19కు ముందే ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ మొత్తం రెసెషన్లోకి లాగబడ్డాయి. దాదాపు వరల్డ్ జీడిపి గ్రోత్ రేటు అరౌండ్ 1-2% ఉంది. అందుకని అప్పటికే రెసెషన్ వస్తుందంటే దాని మీద కరోనా రావటంతో ఇంకా కుదేలైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నది. దీంట్లో ఇవాళ ఈవెన్ టుడే మన ఇండియన్ ఎకానమీ ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో -24% ఉంటే ఇప్పుడు -9.5% గ్రోత్ రేట్ ఉందని చెప్పేసి నిర్మలా సీతారామన్ ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేసింది. అట్లాగే బిఫోర్ రెసిషన్ ఆల్సో మన ఎకానమీ 4.5% ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత 2% పడిపోయింది. ఆ తర్వాత నెగిటివ్ గ్రోత్ స్కోర్ చేసింది. అట్లాగే అమెరికన్ ఎకానమీ కూడా 2% నుంచి 0- దిగజారిపోయింది. చైనా 6.5% గ్రోత్ రేట్ ఉన్నది 2% పడిపోయింది. ఇట్లా కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జీడిపి మైనస్ గ్రోత్ రేట్లకి నెట్టివేయబడ్డాయి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఉత్పత్తి పడిపోయి ఆదాయాలు పడిపోయి తర్వాత పర్చేజింగ్ పవర్ లేక ప్రజలంతా కూడా వాళ్ళ జీవితం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిని ఎదుర్కొన్నది. తర్వాత దీంట్లో ఉత్పత్తి పడిపోవటమే కాదు, ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా చూస్తే ఇవాళ అమెరికాలో వారానికి 4.4 మిలియన్స్ నిరుద్యోగులు అవుతూ వచ్చారు గత 11 నెలలుగా. అంటే దరిదాపు 44 లక్షల మంది నిరుద్యోగులు అవుతూ వచ్చారు. అట్లాగే ఇండియాలో దరిదాపు గత 11 నెలలుగా 14 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు, ఉపాధి కోల్పోయారు. అట్లాగే యూరోప్ అన్ని దేశాల్లో, ఇంగ్లాండ్, స్పెయిన్ తదితర అన్ని దేశాల్లో కూడా వారానికి దరిదాపు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులు అవుతూ వచ్చారు. దరిదాపు ఈ సంవత్సర కాలంలో అంటే డిసెంబర్ ఇన్క్లూడ్ చేస్తే సంవత్సర కాలంలో ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఉందని చెప్పేసి నిన్ననే ఒక సెన్సెస్ వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి అంటే ఉత్పత్తి పోవడం, ఉత్పత్తితో పాటు ఉపాధి కోల్పోవడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మనం కనుక గమనిస్తే ప్రపంచం ఇవాళ ఎవరు మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, ఈ ఎకానమీని రివైవ్ చేయాలి, దీన్ని ఎట్లా ఈ సమస్యను ఎదుర్కోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. దీనిలో వైరస్ రావడానికి ప్రధానంగా కారణం ఇవాళ ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్ ఉంది. పరిమాణ క్రమంలో అనేక రకాల వైరస్లు వస్తున్నాయి. కానీ దీనికి ఇంకా ఎన్విరాన్మెంట్ క్రైసిస్ ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఎన్విరాన్మెంట్ క్రైసిస్ తోటి ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం గత 2 దశాబ్దాలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్కి పిలిపించాం. అంటే విత్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వీ షుడ్ ప్రొడ్యూస్ ది ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు ప్రపంచవ్యాప్తంగా ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఫారెస్ట్ ఉండాలి. కానీ ఇండియాలో 22% ఉందని డిక్లేర్ చేస్తూ ఉన్నారు. కానీ చివరికి రియల్ ఫారెస్ట్ 14% ఉంది, థిక్ ఫారెస్ట్ అని చెప్పేసి లెక్కలు తేలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఫారెస్ట్ డిగ్రేడేషన్ తోటి తర్వాత ఎమిషన్స్ తోటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. అట్లాగే ఈ రివైవ్ చేయడానికి ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ట్రంప్ తప్పుకోవడంతో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా దాని సీరియస్నెస్ తగ్గింది. కానీ ఇప్పుడు ఎన్నికైనటువంటి బైడెన్ మళ్ళీ మేము చేరతాం పారిస్ అగ్రిమెంట్లు అంటున్నారు. కాబట్టి ఎన్విరాన్మెంట్ని డిగ్రేడేషన్ ఆపి సర్వైవ్ చేసుకొని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ మనం కనుక డెవలప్ చేయకపోతే ప్రపంచమంతా సంక్షోభంలో ఉంటుంది, భారతదేశం సంక్షోభంలో ఉంటుంది. ఇవాళ ఎమిషన్స్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే చైనా, అట్లాగే 2వ ప్లేసు ఇండియా, 3rd ప్లేస్ అమెరికా. ఇట్లా
మన 3-4 దేశాలు ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్కు కారణమవుతా ఉన్నాం. కాబట్టి ఈ బాధ్యత అంటే ధనిక దేశాల ఎమిషన్స్ తోటి పేద దేశాల యొక్క ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటా ఉంటుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఇవాళ ఏషియన్ ఎకానమీస్ మొత్తం కూడా రెసెషన్లోకి వెళ్ళాయి. యూరప్, మిగతా అమెరికా ఇటువంటి అన్ని నెగిటివ్లోకి వెళ్ళాలి. ఎక్సెప్ట్ చైనా, ఇట్ ఈస్ గ్రోయింగ్ అరౌండ్ 4% ఈవెన్ ఆఫ్టర్ కరోనా. ఈ 4% చొప్పున ప్రజెంట్ గ్రో అవుతా ఉంది. కానీ మిగతా దేశాలన్నీ కూడా నెగిటివ్ గ్రోత్ నుంచి బయటపడలేదు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధరణ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా దాని సక్సెస్ రేటు ఆప్టిమం లెవెల్కి రీచ్ కాలేదు. ఇవాళ మిత్రులారా, అమెరికాలో ట్రంప్ చైనా ఎకానమీ యొక్క గ్రోత్ రేటు చూసి తాను లాక్డౌన్ ప్రకటిస్తే నెగిటివ్ గ్రోత్లోకి వెళ్తుంది, తర్వాత తన అగ్రదేశ హోదా పోతుందని చెప్పేసి ఆయన లాక్డౌన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దీన్ని బైడెన్ ఎలక్షన్స్ అప్పుడే ఎక్స్పోజ్ చేశాడు. ఆయనకున్నటువంటి సీరియస్నెస్ లేదు, అందుకే దీని మీద ఏం సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఇవాళ అమెరికా బాగా నష్టపోతుంది కరోనా వల్ల అని చెప్పేసి బైడెన్ ఎలక్షన్స్లో ఒక నినాదంగా తీసుకున్నాడు. కాబట్టి ఇవాళకి కూడా యుఎస్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ లాక్డౌన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి మరో కారణం ఏమిటంటే అగ్రదేశ హోదానే కాదు, ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు ప్రకారం అమెరికా అగ్రదేశం $21 ట్రిలియన్, చైనా సెకండ్ కంట్రీ $14 ట్రిలియన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇవాళ చైనా $24 ట్రిలియన్ అయితే అమెరికా $21 బిలియన్ లెక్కించారు. కాబట్టి ఇవాళ అమెరికాకు అగ్రదేశ హోదాకు ఎకానమీకి థ్రెటనింగ్ చైనా నుంచి ఉందనేటువంటి సమస్యను పెట్టుకొని ఇవాళ కరోనా కంట్రోల్ చేయటంలో, తర్వాత లాక్డౌన్ విధించడంలో అమెరికా తత్సారం చేసింది. ఆ తత్సారం చేయటం వల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం. తర్వాత దీన్ని ఎదుర్కోవడానికి అమెరికా కానీ మిగతా అన్ని దేశాలు కూడా ప్యాకేజెస్ ప్రకటించాయి. అంటే ప్రజల యొక్క డిమాండ్ పెంచి, ప్రజల యొక్క ఆదాయాలు పెంచి, ప్రజల యొక్క డిమాండ్ పెంచి, ఉత్పత్తులకు డిమాండ్ పెంచితే ఎకానమీస్ రివైవ్ అవుతాయని చెప్పేసి అమెరికా $2 ట్రిలియన్ అమెరికా ప్యాకేజ్ ప్రకటించింది. అట్లాగే యూరోప్, ఇంగ్లాండ్ $350 మిలియన్ ప్యాకేజ్ ప్రకటించింది. అట్లాగే ఇండియా 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీగా ప్రకటించాయి. ఈ ప్రకటించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉన్నా, ఖర్చు ఏ విధంగా ఉన్నా, ఈ ప్రభావం అంతా కూడా కొంతమేరకైనా అగ్రిగేట్ డిమాండ్ పెంచుతాయనేటువంటి ఆశతోటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశాలు ప్యాకేజ్ ప్రకటించి తక్షణమే ప్రజల ఆదాయాలను సృష్టించి ప్రజలు డిమాండ్ పెంచుకుంటే అప్పుడు మాత్రమే మనకు ఇది రివైవ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ప్యాకేజెస్ ప్రకటించి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇవాళ మనం గనక చూస్తే మైగ్రేట్ అయినటువంటి ఇండియా నుంచి బయటకు పోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రెజర్ వాళ్ళ మీద పడింది. కానీ ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడోళ్ళు అక్కడే ఉండి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇతర దేశాల్లో మన ప్రజలు పోయి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయినా ఇప్పుడిప్పుడే అవి రివవుతా ఉన్నాయి. కానీ మన దేశంలో 20 lakhs crores ప్రకటించి దీంట్లో రివైవ్ చేద్దాం. దాంట్లో చాలా మంది విమర్శకులు, మేజర్ ఎకనామిస్టులు ఈ 20 lakhs crores సరిపోదు, ఇందులో ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రకటించేటువంటి 6 to 7 lakh crores డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అనౌన్స్ చేసినవి కూడా ఇందులో మెర్జ్ చేశారు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి మిగతా 13 lakhs crores కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కింద ఉంచేటువంటి కలిపారు. కాబట్టి ఇది పరోక్షంగా ప్రజలకు వచ్చేటువంటి ఆదాయం, వీటి వల్ల ప్రజలకు వచ్చేటువంటి ఆదాయాల కన్నా కార్పొరేట్లకు, ఇండస్ట్రియలిస్టుకు ఎక్కువ బెనిఫిట్ అవుతుందని చెప్పేసి అనేటువంటి క్రమంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఈ కరోనా మీద జరిగేటువంటి ఎక్స్పెండిచర్ని మీట్ కావడానికి ఉద్యోగస్తుల వేజ్ కట్టు, డిఏ కట్టు ఇటువంటి కట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 18 months డిఏ కట్ చేసింది. 18 months డిఏ కట్ చేసి ఇవి మొత్తం కూడా కరోనాని డీల్ చేయడానికి ఆ పూల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పేసి ఉద్యోగస్తుల మీద భారం మోపారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఇవాళ ఇతర కార్పొరేట్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ చెల్లించే జీతాల్లో కూడా, గవర్నమెంట్ చెల్లించే జీతాల్లో కూడా యుఎస్లోనైతే
80% వేజెస్ని యుఎస్ గవర్నమెంటే భరించింది. తర్వాత యూకే గవర్నమెంట్ 75% శాలరీస్ గవర్నమెంటే భరించింది. అది వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్. కాబట్టి మన దేశంలో కూడా ఈ ఎంఎస్ఈస్ అంటే ఎంఎస్ఎంఈస్, మైక్రో లెవెల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్, వీటిలలో పనిచేసేటువంటి వర్కర్స్ మొత్తం ఉపాధి కోల్పోయారు. కాబట్టి వాళ్లకు వేతనాలు, ఈ ఇండస్ట్రీస్ నడవకున్నా వాళ్ళకు వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి చెల్లించాల్సింది పోయి వీళ్ళేం వలసబాట పట్టారు. రెగ్యులర్ ఎంప్లాయీస్, రెగ్యులర్ వర్కర్స్కి వేజ్ కట్ అయింది, లేకపోతే డిఏ కట్ అయింది. కాబట్టి ఒకవైపు వాళ్ళ యొక్క శాలరీని కట్ చేసి మరొక వైపు ప్యాకేజ్ ప్రకటించడం వల్ల అగ్రిగేట్ డిమాండ్ రివైవ్ కాదు. కాబట్టి ఇండియన్ ఎకానమీ కోలుకోవడం కష్టం అని చెప్పేసి క్రిటిక్స్ చాలా విమర్శలు చేశారు. అయినప్పటికీ దరిదాపు ఇవాళ మీరు తెలుగు స్టేట్స్ కనుక చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే వర్కర్స్ మొత్తం కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా మొత్తం వెనక్కిపోయారు. ఇవాళ సర్వీస్ సెక్టార్లో మేజర్ కాంపోనెంట్ ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. దీంట్లో పని చేసే వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అంటే దరిదాపు జీరో గ్రోత్కు నెట్టివేయబడింది. అందువల్ల ఇవాళ కరోనా నుంచి బయటపడటానికి అన్ని దేశాలు కృషి చేస్తున్నావే, కానీ ఇంకా ఏ దేశం కూడా పాజిటివ్ గ్రోత్ రేటుకు రాలేదు. అవి నెగిటివ్ గ్రోత్ రేటుకే ఉన్నాయి తప్ప ఇంకా పాజిటివ్ రేటు గ్రోత్ రాలేదు. మన సీతారామన్ అయితే ఇంకా ఒక క్వార్టర్ దాటితే గానీ మనం జీరో గ్రోత్ రేటుకు రాము, నెగిటివ్ గ్రోత్ నుంచి జీరో గ్రోత్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉంది. అయితే మనకున్నటువంటి ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ కాంపోనెంట్, ఇండస్ట్రియల్ కాంపోనెంట్, సర్వీస్ కాంపోనెంట్ని కనుక మనం పరిశీలిస్తే అగ్రికల్చర్ కాంపోనెంట్ అంతగా ఎఫెక్ట్ కాలేదు. రూరల్ ఏరియా కాబట్టి ఎఫెక్ట్ కాలేదు. అది దరిదాపు యాజ్ యూజువల్ ఈ సంవత్సరం కూడా 3 to 4% గ్రోత్ రేట్ ఉంటుందని ఎస్టిమేషన్ చేస్తున్నారు. మన 250 మిలియన్ టన్ నుంచి 295 మిలియన్ టన్స్కు ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్స్ రీచ్ కావచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ తోటి మన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు మైనస్ అయింది. సర్వీస్ గ్రోత్ రేటు కూడా దరిదాపు 0 to 2% మధ్యనే ఉంది. కాబట్టి వాళ్ళ స్టిల్ వీఆర్ ఇన్ నెగిటివ్ గ్రోత్ రేట్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి వీటిని మనం పునరుద్ధరించుకోకపోతే, మనం ముందుకు తీసుకెళ్ళకపోతే, మన ఎకానమీ ఇంకా కొంతకాలం పాటు మనం రివైవ్ చేసుకోకపోతే ఈ ప్రజలు, సామాన్య ప్రజలు, తర్వాత మిడిల్ క్లాసు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి, దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ముఖ్యంగా ఇవాళ కరోనా వైరస్ని మనం గనక కంట్రోల్ చేసుకోకపోతే రివైవ్ చేసే అవకాశం లేదు. దీంట్లో ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా కంట్రోల్ చేయడంలో ఎవరు ముందున్నారంటే, ఎక్కడైతే పబ్లిక్ హెల్త్కు ఇంపార్టెన్స్ ఇచ్చిర్రో, పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్గా ఉందో అక్కడ ఈ కరోనాని కట్టడి చేయగలిగారు. ఇవాళ పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి చైనాలో, పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉన్న వియత్నాంలో, పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉన్న క్యూబాలో సక్సెస్ఫుల్గా కరోనాను కంట్రోల్ చేశారు. అట్లాగే ఇండియాలో పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కేరళలో దాన్ని మినిమం కాస్ట్ తోటి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కానీ, ఏపీలో కానీ కార్పొరేట్ వైద్యం బాగా ఎక్స్ప్లాయిట్ చేసింది. నియర్లీ ఒక కరోనా పేషెంట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 28 lakhs బిల్ పే చేశాడు. మినిమం 10 lakhs to 28 lakhs బిల్ పే చేయడంతో ఇవాళ కరోనాని కట్టడి చేయడంలో పబ్లిక్ హెల్త్ విఫలమైంది. కాబట్టి మనం ఇవాళ కేరళ మోడల్ను చూసుకుంటే అక్కడ గవర్నమెంట్ ప్రకటించేది ఏంటంటే మ్యాక్సిమం అరౌండ్ 10,000 to 20,000 ఖర్చు అవుతుంది కరోనాని ఒక కరోనా పేషెంట్ని ట్రీట్ చేయడానికి పబ్లిక్ హెల్త్ అని అక్కడ గవర్నమెంట్ ప్రకటిస్తే మన దగ్గర 10 to 28 lakhs ఖర్చు చేశారు. ఇది హైకోర్టులో ఫైల్ చేశారు. ఈ బిల్లు తీసుకొచ్చి హైకోర్టులో ఫైల్ చేశారు. ఇలా ఇంత బిల్లు అన్యాయం అని చెప్పేసి ఫైల్ చేశారు. సరే, హైకోర్టు సూచన మేరకు గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి పబ్లిక్ హెల్త్ సెక్టరే టేకప్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడు మేలుకుంటున్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితుల్లో మాత్రం దీన్ని మనం సక్సెస్ఫుల్గా మినిమం కాస్ట్ తోటి కంట్రోల్ చేయగలం. ఇవాళ వరల్డ్ వైడ్ ఎగ్జాంపుల్ కాదు, ఇండియన్ ఎగ్జాంపుల్లోనే కేరళలో కరోనా వచ్చిన తర్వాత కూడా 6,000 డాక్టర్స్, 9,000 నర్సెస్ వీళ్ళంతా కూడా ఇవాళ బయట దేశాల్లో పోయి పనిచేస్తా ఉన్నారు. అంటే అటువంటి చైతన్యం, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, కేరళ నుంచి ఎందుకు అట్లా సాధ్యమైంది అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్,
డాక్టర్లే కాదు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖే కాదు, గవర్నమెంటే కాదు, ప్రజల యొక్క పార్టిసిపేషన్, ప్రజలతోటి కమిటీలు ఉండటం వల్ల ప్రజల్ని మోటివేట్ చేసి, తర్వాత ప్రతి 100కు ఒక వాలంటీర్ని పెట్టి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవ్వటంతో మినిమం కాస్ట్ తోటి కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇవాళ దేశం మొత్తానికి కేరళ ఆదర్శంగా ఉన్నది. కాబట్టి ఇవాళ దీనికి కారణం ఏమిటి అంటే, ఇవాళ మనకు 2 గ్రోత్ మోడల్స్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీలో. ఏమిటా 2 గ్రోత్ మోడల్స్ అంటే, పబ్లిక్ లో చర్చ జరుగుతున్నటువంటిది ఒకటి గుజరాత్ గ్రోత్ మోడల్, రెండోది కేరళ గ్రోత్ మోడల్. గుజరాత్ గ్రోత్ మోడల్ అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్ కావాలి, క్యాపిటల్ ఈజ్ స్కేర్స్ ఇన్ ఇండియా, అంటే ఇతర దేశాల నుంచి క్యాపిటల్ ఇన్వైట్ చేయాలి, ఇతర దేశాల నుంచి క్యాపిటల్ ఇన్వైట్ చేసినప్పుడు మనం అగ్రిమెంట్స్ కు సరెండర్ కావాలి. కానీ కేరళ గ్రోత్ మోడల్ విత్ హ్యూమన్ రిసోర్సెస్ ఇట్ ఈస్ గ్రోయింగ్. అమర్త్య సేన్ ఇండియా వచ్చినప్పుడల్లా మోర్ దాన్ చైనా ఐఎమ్ అప్రిషియేటింగ్ కేరళ మోడల్ అని చెప్పేసి అమర్త్య సేన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన అంత లైక్ చేస్తున్నాడంటే, ఇట్ ఈస్ గ్రోయింగ్ విత్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఇట్ ఈస్ గ్రోయింగ్ విత్ హ్యూమన్ రిసోర్సెస్, ఇట్ ఈస్ గ్రోయింగ్ విత్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇవాళ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ మోడల్ ఫర్ కేరళ. కాబట్టి ఆ విధంగా అమర్త్య సేన్ కోట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. అంటే ఇవాళ వైరస్ కొత్త కాదు, రేపు రాకుండా ఉండదు, ఇంకా కొత్త వైరస్లు ఈ వైరస్ మళ్ళీ రావచ్చు, అనేక సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ దీన్ని ట్రీట్ చేయడానికి, ప్రజల్ని ప్రొటెక్షన్ చేయడానికి ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండాలనేటువంటి విషయం ఇవాళ ఇంటర్నేషనల్గా క్యూబా, వియత్నాం రుజువు చేస్తుంది, చైనా రుజువు చేస్తుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఉంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. న్యూజిలాండ్ ప్రధానమంత్రికి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తే కరోనాను కంట్రోల్ చేయొచ్చు అని న్యూజిలాండ్ ఒక ఎగ్జాంపుల్గా మన ముందు నిలబడింది. అట్లాగే కేరళ పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటే మన దేశంలో కేరళ ఒక మోడల్గా నిలబడింది. కాబట్టి ఇవాళ మనం ఈ హ్యూమన్ రిసోర్స్ మోడల్ తోటి ఇవాళ క్యాపిటల్ స్కేర్స్ ఉన్నటువంటి ఇండియాలో, సర్ప్లస్ పాపులేషన్ ఉన్నటువంటి ఇండియాలో స్కిల్స్ నేర్పుకొని, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని, సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి ఇవాళ మనం ముందుకు పోతే మనం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత హ్యూమన్ రిసోర్స్కి ఇండికేషన్ ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉన్న హాస్పిటల్స్లో నర్సెస్గా కేరళ నర్సెస్ ఒక ఆదర్శవంతమైన కృషి చేస్తున్నారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా స్కూల్ టీచర్స్గా కేరళ టీచర్స్ అమోఘంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా ఇట్ ఈస్ నథింగ్ బట్ మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్. మొబిలిటీ ఎవరిలో ఎక్కువ ఉందంటే కేరళలో ఎక్కువ ఉంది. వై? బికాస్ ఎడ్యుకేషన్, లిటరసీ. ఈ మొబిలిటీ ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మొబిలిటీ అన్ని రాష్ట్రాల కింద కేరళ ఎక్కువ ఉందని తేలుస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కేరళ హ్యూమన్ రిసోర్సెస్ ఆన్ పార్ విత్ యూరప్ ఆ స్థాయిలో ఉంది. ఇవాళ ఇన్ఫాంట్ మోర్టాలిటీ దేశవ్యాప్తంగా 30 ఉంటే కేరళ 7% తగ్గించగలిగారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు యూరోప్. అంత డెవలప్ అయినటువంటి యూరోప్ స్థాయికి ఎలా చేరుకోగలిగింది? ఆర్గనైజ్డ్ డెలివరీ రేట్ కానీ, తర్వాత ప్రెగ్నెన్సీ రేట్ కానీ, తర్వాత యావరేజ్ ఏజ్ కానీ, తర్వాత మ్యారేజ్ ఏజ్ కానీ దేంట్లో చూసినా ప్రోగ్రెసివ్గా ఉంది. వై? బికాస్ ఆఫ్ ఉమెన్ లిటరసీ. ఉమెన్ లిటరసీ ఈస్ ది ప్లేయింగ్ కీ రోల్ ఇన్ కేరళ మోడల్ డెవలప్మెంట్. కాబట్టి ఇవాళ మనం భారతదేశంలో కరోనాని కంట్రోల్ చేసుకొని ముందుకు పోవాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక పబ్లిక్ హెల్త్ని పటిష్టం చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంప్రూవ్ చేసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ జరిగేటువంటి ప్రోగ్రాములు కూడా, అంటే ముందు ఇంకా గ్రోయింగ్ అవుతున్నటువంటి ఇండియన్ ఎకానమీలో ఖచ్చితంగా మీరు చూడండి, సైన్స్ అండ్ డెవలప్మెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మిలిటరీ ఇన్వేజన్స్ రోజులు పోయినాయి. ఇప్పుడు టెక్నాలజికల్ ఇన్వేజన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫారెన్ ప్రొడక్ట్స్ మొత్తం ఇండియన్ మార్కెట్లో డంప్ అవుతున్నాయి. అంటే మన వెల్త్ అంతా కూడా ఫారెన్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. కాబట్టి మనం ఆత్మనిర్భర్ అనేటువంటి మోడీ ఇచ్చిన నినాదం నిజం కావాలన్నా, లేదా అంతకుముందు ఇందిరాగాంధీ, నెహ్రూ ఇచ్చినటువంటి నినాదాలు సెల్ఫ్ రిలయన్స్ నిజం కావాలన్నా, మన ఓన్ వీ షుడ్ డెవలప్ ఆన్ ఓన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పేటెంట్స్ చూస్తే 98% పేటెంట్స్ G7 కంట్రీస్ చేతుల్లో, మల్టీనేషనల్ కంపెనీ చేతుల్లో ఉన్నాయి. ఓన్లీ 2% పేటెంట్స్ మన దేశాల లాంటి వర్ధమాన దేశాల్లో ఉన్నాయి. ఇవాళ ప్రొడక్ట్ పేటెంట్, ప్రాసెస్ పేటెంట్ వచ్చిన తర్వాత మనం రీప్రొడ్యూస్ చేసుకోవాలంటే రాయల్టీ ఇవ్వాలి. అంటే మన సావరెంటీకి థ్రెటనింగ్ ఇది. కాబట్టి ఇవాళ మనం 16% పాపులేషన్ ఉంటే
మన సైన్స్లో మన షేర్ కూడా 16% ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం గ్రో కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మన దేశవ్యాప్తంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ మనం ఎంకరేజ్ చేసుకోకపోతే డెవలప్మెంట్ కాదు. ఇవాళ ఏజ్ ఓల్డ్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాలంలో ఇంగ్లాండ్ ఇంపీరియలిస్ట్ కంట్రీగా వరల్డ్ లీడర్గా తయారైంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత జపాన్, తర్వాత ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ బాగా డెవలప్ అయ్యి వాళ్ళు లీడింగ్ చేస్తున్నారు, ఏషియన్ టైగర్స్గా పిలుస్తున్నారు. కానీ మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనం మాత్రం ఇలానే ఉండిపోయాం. మన పక్కన ఉన్న చైనా, థాయిలాండ్, జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్గా మారిపోయాయి. కాబట్టి మనం ఇవాళ మనకున్నటువంటి నమ్మకాల్ని వాటిని పర్సనలైజ్ చేసి మనం సైన్స్ అండ్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకుపోయి మన భారతదేశ వృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉమెన్ లిటరసీ, ఉమెన్ ఎడ్యుకేషన్ వల్ల, వాళ్ళ పార్టిసిపేషన్ వల్ల ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫార్మేషన్ అయినాయి. దేశవ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవాళ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. వితౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ దేర్ పార్టిసిపేషన్ ఇస్ అరౌండ్ 50% ఇన్ వర్క్ ఫోర్స్. వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా, వాళ్ళ ఎంపవర్మెంట్ లేకుండా ఇవాళ ఇన్క్లూజివ్ గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ కరోనా తదనంతరం మన ఇండియన్ ఎకానమీని రివైవ్ చేసుకోవాలంటే, మన యాక్టివిటీని ముందుకు తీసుకోవాలంటే, మన లేబర్ ఫోర్స్ని స్కిల్డ్గా తయారు చేసుకోవాలి, మన ప్రజల్ని నిపుణులుగా తయారు చేసుకోవాలి. అలా నిపుణులుగా తయారు చేసుకుంటేనే మన భారతదేశం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమిటి అంటే, మనకు ఇవాళ వ్యాక్సిన్ తయారవుతుంది, కానీ వ్యాక్సిన్ని కూడా కార్పొరేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కంట్రీస్. మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, లేకపోతే ఇతర డెవలప్డ్ కంట్రీస్ కానీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ట్రంప్ ఒక ప్రయత్నం చేశాడు. జర్మన్ మల్టీనేషనల్ కంపెనీ వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తుంటే ఎన్ని కోట్లైనా మేము ఖర్చు చేస్తాం, ఎన్ని కోట్ల డాలర్లైనా ఇస్తాం, కానీ వ్యాక్సిన్ మాకు ఇవ్వాలని బెదిరించారు. ఫస్ట్ వస్తుంది అనుకొని వాళ్ళ దేశంలోనే. వరల్డ్ వైడ్ వ్యాక్సిన్స్ ని మల్టీనేషనల్ కంపెనీస్ గ్రిప్లో పెట్టుకొని అది కూడా ట్రేడ్ చేయాలని చూస్తున్నాయి. కానీ అన్ని దేశాలు విత్ ఇన్క్లూడింగ్ WHO, తర్వాత ఆల్ ఎకానమీస్, పీపుల్స్ ఆర్గనైజేషన్స్, అదర్ ఆర్గనైజేషన్స్ షుడ్ ప్లే కీ రోల్ టు డెవలప్ ది వ్యాక్సిన్ అండ్ టు డిస్ట్రిబ్యూట్ ది వ్యాక్సిన్, ఫ్రీ వ్యాక్సిన్ టు ది పీపుల్. అలా వ్యాక్సినేషన్ జరగకపోతే, ప్రజలందరికీ అందకపోతే దరిదాపు 750 కోట్ల మందికి వ్యాక్సినేషన్ మనం పంచాల్సి ఉంది. దీంట్లో ప్రజల కీలక పాత్ర వహించాలి. ప్రజల కీలక పాత్ర వహిస్తే ఇది ఇంప్లిమెంటేషన్ కావటం కష్టం. తర్వాత వ్యాక్సినేషన్ని ఫ్రీ వ్యాక్సినేషన్గా కొంతమంది $1000 అంటారు, కొంతమంది $750 అంటున్నారు, కొంతమంది $250 అంటున్నారు. కానీ ఈ మొత్తాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ భరించి, ఏదైనా ఎక్స్పెండిచర్ ఉంటే భరించి ప్రజలకు మాత్రం ఫ్రీ వ్యాక్సినేషన్ తోటి ప్రజల్ని మనం తయారు చేసుకుంటే వీళ్ళే మన ఎకానమీలో కానీ, మన ఇండియన్ గ్రోత్లో కానీ, మన సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్లో కానీ కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసి మోటివేట్ చేసుకొని మన ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మీరు చూడండి, పాపులేషన్ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంది. ఈ సోషల్ సైంటిస్టు పేరు పెట్టారు బీమారో కంట్రీస్ అని. బీమారో కంట్రీస్, బీమారో, BI బీహార్, MA మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, బీమారో కంట్రీస్. Population is growing at 2.52%, highest growth rate in బీమారో స్టేట్స్. అదే కొంత చదువుకున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ గ్రోయింగ్ అరౌండ్ 1%, తమిళనాడు 0.8%, కేరళ ఆల్మోస్ట్ ఆల్ 0.34%. అంటే ఆల్మోస్ట్ ఆల్ దరిదాపు ఇవాళ జీరో గ్రోత్ రేట్ దగ్గరికి వస్తుంది కేరళ. అంటే బర్త్ రేటు, డెత్ రేట్ సమానంగా ఉండేటువంటి అచీవ్ అవుతా ఉంది. అంతేకాదు జెండర్ ఇష్యూ చూస్తే కూడా 1000 పాపులేషన్ దరిదాపు 1050 to 1100 ఉమెన్ ఉన్నారు. ఇది ఒక ఇండికేషన్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ గా హ్యూమన్ రిసోర్సెస్ లో ఇది ఒక డెవలప్ ఇండికేటర్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఉమెన్ ఈజ్ మోర్ దాన్ మెన్ అనేటువంటిది డెవలప్మెంట్ ఇండికేటర్ గా కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ అది ఒక ప్రోగ్రెసివ్ ఇండికేటర్, ఉమెన్ ఈజ్ మోర్ దాన్ మెన్ అనేది. కాబట్టి అటువంటి అన్ని కూడా కేరళ అచీవ్ చేస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ లిటరసీని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత దేశవ్యాప్తంగా స్కిల్స్ పెంచాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో మొబిలిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. మనకు క్యాపిటల్
ఇంపోర్ట్ చేసుకొని వరల్డ్ బ్యాంక్ తోటి అమెరికా తోటి సరెండర్ అయ్యేటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్న దానికన్నా హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకొని హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ చేసుకొని డెవలప్ అయితే మన దేశంలో ఎక్సెస్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ దేశంలో మనం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక్కొక్క కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అట్లాగే మనం కూడా ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటిది ప్రజలే. కాబట్టి ఇవాళ ఏ నమ్మకం ఉన్నా, ఇవాళ కేరళలో నారాయణ గురు గొప్ప సోషల్ రిఫార్మర్, అట్లాగే తమిళనాడులో పెరియార్ రామస్వామి గొప్ప సోషల్ రిఫార్మర్, ఆంధ్రాలో గురజాడ, తర్వాత గిడుగు రామ్మూర్తి ఇటువంటి వాళ్ళు గొప్ప సోషల్ రిఫార్మర్స్, ఆల్ ఇండియాలో రాజా రామ్మోహన్ రాయ్ ఇటువంటి వాళ్ళు గొప్ప సోషల్ రిఫార్మర్స్. నారాయణ గురు అనేకమైనటువంటి థాట్ ప్రొవోకింగ్ థాట్స్ కేరళలో పెనట్రేట్ చేశాడు. దరిదాపు కేరళ ప్రజల మొత్తాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. కాబట్టి ఒక ప్రోగ్రెసివ్ థాట్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఇంటర్నలైజ్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక అభ్యుదయకరమైనటువంటి ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి థాట్స్ ముందుకు తీసుకుపోతాయి. ఆ విధంగా మనం భారతదేశాన్ని అభివృద్ధి చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి మన సార్వభౌమత్వాన్ని మనం ఉంచుకొని అభివృద్ధి కావాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా నారాయణ గురు థాట్స్ని మనం ఇంటర్నలైజ్ చేసుకొని ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్గా ఈ దేశంలో తయారై ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన కర్తవ్యం మనందరం నిర్వర్తించవలసిందిగా గుర్తిస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.